హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగండి సన్నకార పులుసు చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇంట్లో ఏం లేనప్పుడు ఏంటంటే స్నాక్స్ లాగా చక్కగా మనకి స్వీట్ హౌస్లో దొరుకుతుంది కదండి సన్నకార పులుస, అది ప్రిపేర్ చేసుకోబోతున్నాను అనమాట. దానికోసం ఏంటంటే ఇదిగోండి, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ శనగపిండి తీసుకుంటున్నాను అండి. దీన్ని ఫస్ట్ అయితే కంపల్సరీగా మనం జల్లించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం సన్నకార పులుసు చేస్తున్నాం కాబట్టి మనకి ఏవనేది అడ్డు రాకుండా ఉండాలి కాబట్టి కంపల్సరీగా మనము జల్లించుకోవాలన్నమాట. ఈ జల్లెడతో చక్కగా జల్లించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ కాబట్టి దగ్గరగా ఒక టేబుల్ స్పూన్తో హాఫ్ వేసుకుంటున్నానండి. అలాగే మనకు మంచి కలర్ రావటం కోసం అని చెప్పేసి పసుపు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకోండి. అంతే అండి, ఇంక ఇందులో ఏం కలపమన్నమాట. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ పిండి అంతా చక్కగా మనం చేయితో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అండి, దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ ఇవి పిండి లూజ్ అయిపోతుంది బాగా, అట్లా కాదు. ఈ పిండి ఏంటంటే అండి, కన్సిస్టెన్సీ మనం మామూలుగా చక్రాలు కలుపుతాం కదా, అలా గట్టిగా కాకుండా కొంచెం మనకి మన చక్రాల దానిలో గిద్దలో కొంచెం ఈజీగా మూవ్ అయ్యే విధంగా అయితే మనం కొంచెం కలుపుకోవాలి. కొంచెం చూపిస్తాను ఎలానో. ఇవి మనము చక్కగా స్టోర్ చేసుకుంటే ఉంటాయండి చాలా రోజులే, ఒక 15 డేస్ అట్లా, 15 to 20 డేస్ వరకు అయితే ఉంటాయన్నమాట. ఒక 15 నుంచి 20 రోజులు మనము చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. వీటిని స్టోర్ చేసుకొని తినొచ్చు అనమాట. చూడండి, పిండి అనేది మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ కూడా పడతాయండి. ఇదిగోండి, ఇట్లా చూసారు కదా, మనం మామూలుగా చక్రాల పిండి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇదైతే ఇట్లా అనమాట. అంతే అండి, ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో కలిపా అనమాట. చూసారు కదా, మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా అనమాట. కొంచెం మన చక్రాలు చేసుకునే ఆ గిద్దెలో కొంచెం మంచిగా జారే విధంగా అయితే కలిపానండి. ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టేసి ఒకవైపున హీట్ చేసుకుంటున్నాను అండి. ఇదిగోండి, బాండి పెట్టేసాను, ఆయిల్ వేస్తున్నాను అండి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం బాగా డీప్ ఫ్రైకి సరిపోయేంత అనమాట. మనం ఈ సన్నకార పులుసు చేసుకుంటున్నాం కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాము. మంచిగా అదంతా కూడా బాగా రావాలంటే. చూడండి, మన చక్రాలు చేసుకునేది ఈ గొట్టంలో నేను ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు పిండి పెట్టేస్తున్నానండి. అలాగే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఫస్ట్ హీట్ అయ్యే లోపల మనము ఇది సెట్ చేసుకుందాం. ఈ గొట్టంలో ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా మనం పిండి అంతా కూడా ఫిల్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనము చక్కగా ఈ చక్రాలు గిద్దలతో మంచిగా ఫుల్గా అదంతా వచ్చే వరకు అండి వేసుకోవాలి. చుట్టుగా రౌండ్ మీకు పాసిబిలిటీ ఎలా ఉంటే అలా అనమాట. చూడండి, ఇట్లా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఏంటంటే అండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనము. మరీ సిమ్లో పెట్టొద్దు, మరీ హైలో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని వెంటనే కూడా మనము టర్న్ చేయకూడదండి. కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేస్తే మనకి చక్కగా ఈ చక్రం మనం వేసిందంతా షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, కొంచెం ఒక 2 minutes అట్లా త్వరగానే మంచిగా వేగిపోతాయండి, ఫ్రై అయిపోతుంది. మంచిగా సన్నకార పులుసు కదా, దానికోసమని. చూడండి, దీన్ని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా ఒక 2 నిమిషాల తర్వాత మనం కొంచెం జాగ్రత్తగా మళ్ళీ దీన్ని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా ఇంకొక 2 minutes ఉంచేసండి, తీసేసుకోవటమే. ఇలానే మనం మిగిలిన కారపూస అంతా కూడా చేసుకోవచ్చు. మనం తీసుకుని తక్కువ క్వాంటిటీనే కాబట్టి కొంచెం సేపట్లో అయిపోతుందండి. జస్ట్ 5 minutes. ఎప్పుడన్నా స్నాక్ ఐటెం కావాలనుకున్నప్పుడు చక్కగా మనము ఇలా ఇంట్లో ఈవినింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. చెప్పా కదండి, ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు అయితే మనం వీటిని స్టోర్ చేసుకొని తినేసేయచ్చు అనమాట. ఇదిగోండి, ఇంతే. ఇంకొకటి ఏంటంటే చిన్న టిప్పు, ఇందులో ఆయిల్ మనం వేసినప్పుడు నురగ వస్తుంది కదా, ఆ నురగంతా కూడా ఏమి లేకుండా ఉంటే మన కారపూస మంచిగా వేగిపోయినట్టు. ఇదిగోండి, చక్కగా వేగిపోయింది. మీ దగ్గర ఇలా పట్టుకునేది ఉంటే ఇట్లా కూడా మీరు తీసేసుకోండి. లేదంటే మామూలుగా మన జాలి గెరెటలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. అదిగోండి, ఇట్లా తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. లేదంటే దీంతో ఇలాంటి చిల్లులు గెరెటలు ఉంటాయి కదా మన ఇంట్లో, వాటితో తీసేసుకోవచ్చు అనమాట. ఇంతే అండి, చాలా సింపుల్. ఇదిగోండి, చక్కగా మన చక్రాలు అన్నీ తీసేసానండి, పక్కన పెట్టేసా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాండి. ఇదే ఆయిల్లో ఏంటంటే
ఇదిగోండి మన జాలి గిన్నెలో కొంచెం కరివేపాకు అనమాట. కరివేపాకు కొంచెం ఇందులో వేసేసుకోనండి. ఒకసారి మనం ఇలా ఆయిల్లో పెట్టేసుకొని వేయించుకొని తీసుకోవాలండి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసాకైతే మనకి బాగుంటుంది. అదే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే మరి డ్రైగా మాడిపోయినట్టు అట్లా అయిపోతుంది అనమాట. ఇదిగోండి దీన్ని ఇప్పుడు మన చక్రాల పైన పెట్టేసుకొని చక్కగా క్రష్ చేసుకొని తినేయడమే. ఇదిగోండి మనము ఆయిల్లో వేసిన కరివేపాకు దీనిపైన ఇలా వేసేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఒకసారి మనము దగ్గరికి ఇట్లా చేసేసుకోనండి. ఒక డబ్బాలో పెట్టేసుకుంటే కనుక 15 to 20 days అయితే ఉంటుంది అనమాట. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇదిగోండి మన సన్నకారపూస. దీన్ని ఏంటంటే మనం ఇట్లా క్రష్ చేసేసుకొని చక్కగా మన కరివేపాకును కూడా అండి చూడండి క్రిస్పీగా చక్కగా ఇట్లా క్రష్ చేసేసుకొని మనం ఎందులో అన్నా స్టోర్ చేసుకోవటం అండి. చూసారు కదా స్వీట్ షాప్లో ఉండే సన్నకారపూసలాగా ఎంత టేస్టీగా ఎమ్మీగా మనకి రెడీ అయిపోయింది అనమాట. చేసుకున్నామంటే చక్కగా అందరూ ఎంజాయ్ చేసేయన్నమాట. చూసారండి చాలా ఈజీగా జస్ట్ 5 minutesలో అయిపోయే స్నాక్ ఐటమ్ అండి. చక్కగా మనకి స్వీట్ హౌస్లో దొరికే సన్నకారపూస అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుందండి. చక్కగా ఇదిగో చూడండి క్రంచీగా చాలా బాగా వచ్చిందండి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి ట్రై చేయండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.